నా పేరు రాజశేఖర్ బసవరాజు. నేను ఇప్పుడు ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో, వర్జీనియాలో ఉన్నాను. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళ 16th యానివర్సరీ సెలబ్రేషన్స్ కైండ్ ఆఫ్ బ్యాక్వెట్ నైట్, అలాగే దానికి ఫాలోడ్ బై నెక్స్ట్ డే సాటర్డే ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాల గురించి మనతో మాట్లాడటానికి కన్వెన్షన్ అడ్వైజరీ చైర్ పనీత్ అల్లూరి, అలాగే మన ఈవెంట్ కన్వీనియర్ కిషోర్ దంగేటి గారు మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. సో సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి కిషోర్ గారు అండ్ ఫణి గారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. యా సార్, ఫణి గారు చెప్పండి. మీరు ఇది కన్వెన్షన్ అడ్వైజరీ చైర్గా అంటే ఆయనకి ఇప్పుడు ఈ ఆప్తా ఇప్పుడు వర్జీనియాలో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ జరుగుతుంది మీ ఆధ్వర్యంలో. అట్లాగే um, ఏ విధమైన అంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారికి నమస్తే అండ్ టీవీ 5 వ్యూవర్స్ అందరికి నమస్కారం. సో ఆప్తా అనేది 16 ఇయర్స్ అండి ఇప్పటికి. ఆ, ఈ ఆప్తా సంస్థని ఏర్పాటు చేసి యునైటెడ్ స్టేట్స్ లో 16 ఇయర్స్ అవుతుంది. సో 16 ఇయర్స్ కంప్లీషన్ లో లాస్ట్ ఇయర్ 15 ఇయర్స్ కింద కన్వెన్షన్ చేశాము అట్లాంటాలో. సో అంగరంగ వైభవంగా జరిగింది. 5,000 పీపుల్ అటెండ్ అయ్యారు. సో ఈ ఇయర్ ఏంటంటే మినీ లైక్ రీజనల్ ఈవెంట్ కింద చేయాలని చెప్పి, సో ఎస్పెషల్లీ వర్జీనియా డీసీ ఏరియాలో చేయాలనే ఉద్దేశంతో వి స్టార్టెడ్ ఇట్. అండ్ ఇట్ ఇస్ లైక్ మోర్ దాన్ 2,000 పీపుల్ అటెండింగ్ దిస్ ఈవెంట్. దీంట్లో మంచిగా కల్చరల్ ఈవెంట్ విత్ లాట్ ఆఫ్ నెక్స్ట్ జెన్ అనే ప్రోగ్రామ్, నెక్స్ట్ జనరేషన్ లో రాబోయే కిడ్స్ గురించి, తర్వాత బిజినెస్ ఫోరం, తర్వాత శ్రీనివాస కళ్యాణం. అండ్ యాజ్ యూజువల్ ట్రెడిషనలీ ఆల్ ద తెలుగు లవర్స్ హ్యావ్ టాలీవుడ్ బ్యాంక్వెట్ బ్యాంక్వెట్ దట్స్ మ్యూజికల్ నైట్ అంతా జరగబోతుంది. సో ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ గా జరగాలంటే ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైనా మంచిగా ఈ ఈవెంట్ ని ముందుకు తీసుకెళ్లాలనే వ్యక్తిలో కిషోర్ దంగేటి గారిని ప్రముఖంగా నియమించి ఆయన్ని కన్వీనర్ గా ఉండాలనే కోరికతో సో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ GWTCS అనే గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ తెలుగు సొసైటీకి ఆయన ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ప్రెసిడెంట్ గా కూడా చేశారు. సో దాని మీద డెఫినెట్ గా ఆయనకన్నా ఎక్స్పీరియన్స్ కి ఆ, ఈ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో, తెలుగు సొసైటీలో ఉన్న ఆయనకున్న రిలేషన్షిప్ మీద దీన్ని చాలా బాగా చేయగలుగుతారనే ఉద్దేశంతో సో వి ఇన్వాల్వ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇన్ దిస్ ఏరియా. అండ్ దట్స్ వై హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ దిస్ ఈవెంట్ గోయింగ్ టు హ్యాపెన్. సో అట్లా జరిగిందండి రాజశేఖర్ గారు. యా, అట్లాగే కిషోర్ గారు వస్తానికి ఇప్పుడు మన కన్వెన్షన్ తీసుకుంటే కనుక ఎక్స్క్లూజివ్ కన్వెన్షన్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా అంటే ఆయనకి ఇప్పుడు హై లెవెల్లో ఆయన పని గారు చెప్పారు. సో మీరు కొద్దిగా డెప్త్ గా అనాలిసిస్ చెప్తారా? యా ఇది ఆప్తా అనేది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 2008లో ఇన్సెప్షన్ అయిందండి. ఇన్సెప్షన్ అయిన కాడి నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు ఒక 5,000 to 6,000 మెంబర్షిప్తో ఆర్గనైజేషన్ ఉంది. సో ఇందాక ఫణి గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 15th ఇయర్ సెలబ్రేషన్స్ కింద బిగ్ వేలో కన్వెన్షన్ చేశారు. అట్లాంటాలో జరిగింది. దాదాపు ఒక 5,000 to 6,000 మెంబర్స్ అటెండ్ అయ్యారు అక్రాస్ అమెరికా. అట్లాగే ఇండియా నుంచి కూడా చాలా మంది గెస్ట్లు వచ్చారు. ఈ సంవత్సరం 16th అనేది ఒక మైల్ స్టోన్గా తీసుకుని క్యాపిటల్ ఏరియాకి ఈసారి చేయమని లీడర్షిప్ అడ్వైజ్ చేసింది. ఆ అడ్వైజ్లో భాగంగా మేము దీన్ని క్యాపిటల్ ఏరియాలో రీజనల్ ఈవెంట్గా టేకప్ చేసి లీస్బర్గ్ ఏరియాలో దీన్ని 16th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈవెంట్ కింద చేశారండి. ఈ ఈవెంట్కి నన్ను కన్వీనర్గా సెలెక్ట్ చేశారు. ఇలా కన్వీనర్గా సెలెక్ట్ చేసిన ఆప్తాలో ఉన్న లీడర్షిప్కి, అట్లాగే ఈ లోకల్లో ఉన్న ఆప్తా మెంబర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇది 2 days ఈవెంట్ అండి. అంటే ఈవినింగ్ 6కి బ్యాంక్వెట్ నైట్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాంక్వెట్ నైట్ మోర్లీ ఎలా ఉంటుందంటే డోనర్స్ని రికగ్నైజేషన్ చేసుకుంటూ మనకి గెస్ట్లు వస్తున్నారు. ఇండియా నుంచి కొంతమంది గెస్ట్లు వస్తున్నారు. అట్లాగే ఇక్కడ లోకల్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి పాస్ట్ లీడర్షిప్, కరెంట్ లీడర్షిప్, అట్లాగే ఆప్తాలో సర్వీస్ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. వాళ్ళందరినీ రికగ్నైజ్ చేసుకుంటూ ఆ, కార్యక్రమం పెట్టుకున్నమాట. అట్లాగే కొంతమంది ఆ, జయా బాడిగా అన్న ఒక ఆవిడ మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఆవిడ కాలిఫోర్నియాలో జడ్జిగా సెలెక్ట్ అయ్యారు. తెలుగు మహిళ ఆ రేంజ్కి వెళ్ళడం అనేది ఒక గర్వకారణంగా ఉంది. ఆ, ఆవిడని కూడా మేము సత్కరించుకునే కార్యక్రమం కూడా ఈ
ఈ ఈ ఈ బ్యాంక్వెట్ నైట్ జరుగుతుంది. సో అట్లాగా డిఫరెంట్ చేసుకుంటే అట్లా మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్ అట్లే ఉంటాయి. కిషోర్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఇండియా నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చే అవకాశం ఉందని చేసి అంటున్నారు. సో అంటే మీకు ఏమైనా నేమ్స్ కానీ ఏమైనా చెప్పగలుగుతారా ఎవరు రాబోతున్నారు ఏంటని? బేసికల్గా మేము 2 స్టేట్స్ నుంచి తెలుగు ప్రముఖుల్ని ఇన్వైట్ చేసామండి. ఆ, మన ఏపీ నుంచి కందుల దుర్గేష్ గారు, ఆయన కరెంట్ ఏపీ టూరిజం అండ్ ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ చేస్తున్నారు. ఆయన చీఫ్ గెస్ట్గా మేము ఇన్వైట్ చేశాము. ఆయన వస్తున్నారు. ఆయనతో పాటు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డిప్యూటీ స్పీకర్గా చేశారు బుద్ధప్రసాద్, మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఆయన వస్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ ఆప్తా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ చేస్తుందండి. అందులో సర్వీస్లో భాగంగా బ్యాక్ ఎండ్ ఇండియాలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది డాక్టర్స్ని కూడా ఇన్వైట్ చేశాం. ఆ డాక్టర్స్ కూడా మన ఈవెంట్కి ఆ, వస్తున్నారు అనమాట. వాళ్ళతో పాటు సినిమా ప్రముఖులను కూడా కొంతమందిని ఇన్వైట్ చేశాము. ఇంకా ఫైనలీ వాళ్ళు స్కెడ్యూల్ చూసుకుంటే కనుక ఆ స్కెడ్యూల్స్ ఇంకా ఆ, మన దాంతో డేట్స్తో మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కొంతమంది ఇంకా చూస్తున్నారు. ఇంకా టికెట్స్ అన్ని ఇంకా ఫైనలైజ్ కాలేదు. బట్ మనకి పృథ్వీ 40 years ఇండస్ట్రీ అని ఒక ట్రెండ్ అవును. సెక్టర్లో చేసిన ఒక కమిడియన్ కమ్ యాక్టర్ ఉన్నారు కదా, అవును. ఆయన మాత్రం కన్ఫర్మ్ అయ్యారు. ఆయన వస్తున్నారు. వాళ్ళతో పాటు కొంత జనసేన సపోర్టర్స్ వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్కి వస్తున్నారండి. అంటే కనుక ఈ మధ్యలో మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏమన్నా అరేంజ్ చేయడానికి ఏమన్నా ప్లాన్ యా చేస్తున్నారా? ఎస్ అండి. ఈ మూమెంట్లో ఈ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ది ఏ లెవెల్లో ఉండబోతుంది అది? ఐ మీన్ దాదాపు ఒక 4 or 5 మెంబర్స్ నుంచి ఒక సెలబ్రేషన్ కింద చేస్తున్నాము. ఆ, పవన్ కళ్యాణ్ గారిది చాలా బజ్ క్రియేట్ అయింది ఏరియాలో. బికాజ్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆయన 100% స్ట్రైక్ రేట్తో విన్ అయ్యారు కదా. సో దాని దృష్ట్యా ఇక్కడ మన జనసేన సపోర్టర్స్ అందరూ బిగ్ వేలో ఆయన బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఏం చేస్తున్నామంటే ఒక బిగ్ సైజ్ కేక్ కట్ చేస్తున్నారు. సో ఆయనకి బిగ్ వేలో బర్త్డే విషెస్ చెప్పడానికి అరేంజ్మెంట్ జరుగుతున్నాయండి. ఇండియా నుంచి కొంత మెటీరియల్ కూడా వచ్చింది. ఆ, అట్లా మీరేమైనా పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తారా ఫంక్షన్స్ కి? పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారండి పర్సనల్గా. ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఈసారి రాలేము. నెక్స్ట్ టైం ఈవెంట్స్కి ఏమైనా ఉంటే అకామిడేట్ చేస్తానండి. అంటే రైట్ నో ఈజ్ వెరీ బిజీ విత్ హిస్ పొలిటికల్ కెరియర్ అనమాట. సో ఆయన బిజీ స్కెడ్యూల్లో మేమైతే ఇన్వైట్ చేశాము. ఎస్. డెఫినెట్గా ఆయన ఇన్వైట్ చేయకుండా ఉండడానికి ఉండదు. మేము ఇన్వైట్ చేసాము. మా ఇన్విటేషన్ టీము వెళ్ళి పర్సనల్గా మా ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. బట్ ఈసారి అకామిడేట్ చేయలేరని మాకున్న ఇన్ఫర్మేషన్ అండి. అదే అట్లాగే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ఎస్పెషల్లీ మన ఫనీ గారే పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేశారు. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ ఈసారి మాకు అకామిడేట్ చేయలేకపోతున్నారు. బట్ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా వస్తామని ప్రామిస్ చేశారు. అట్లా మనం చూసుకుంటే ప్రోగ్రామ్స్ ఎలా ఉండిపోతున్నాయి బ్యాంక్వెట్ అలాగే నెక్స్ట్ డే సాటర్డే యా సో డేస్ ఎలా ఉండబోతున్నాయి? బ్యాంక్వెట్లో రికగ్నైజ్ చేసుకుంటూ డిన్నర్ తర్వాత మాకు చౌరస్తా బ్యాండ్ అండి, లైవ్ బ్యాండ్ ఉంది. సో అది లైవ్ బ్యాండ్తో ఎండ్ అవుతుంది ప్రోగ్రాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ శ్రీనివాస కళ్యాణంతో స్టార్ట్ అవుతుందండి. శ్రీనివాస కళ్యాణం ఇస్ అ బిగ్ ఈవెంట్. శ్రీనివాస కళ్యాణం గురించి మన ఎస్పెషల్ ఆ ప్రోగ్రామ్ని ఫనీ తాలూరి గారు స్పాన్సర్ చేశారు. అయితే ఆయన ఇండియా నుంచి ఆ, మన వెంకటేశ్వర శ్రీవారికి సంబంధించిన ప్రసాదం కానీ, కండువాస్ కానీ, ఆయన పాదుకులు అవన్నీ తెప్పించారు. సో ఎలైట్ మెంబర్స్కి పాదుకులు ఒక స్పెషల్ గిఫ్ట్ కింద ర్యాప్ చేసి ఇస్తున్నారు. అట్లాగే ప్రతి డోనర్కి ఒక శ్రీవారికి సంబంధించిన కండువ, అట్లాగే తిరుపతి లడ్డు ఆ, ఇస్తున్నారు. అదొకటి చాలా హైలైట్ అవుతుందని మా భావన. ఎందుకంటే శ్రీవారు అంటే అందరికీ అవును. ఇలవేల్పే కదా. సో ఆ కార్యక్రమంతో గుడ్ వేలో స్టార్ట్ అవుతుంది. తర్వాత జ్యోతి ప్రజ్వలన అరౌండ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కల్చరల్ డిఫరెంట్ యాక్టివిటీస్తో ఉంటుంది. అలాగే
బిజినెస్ ఫార్మ్స్, ఉమెన్ ఫార్మ్స్, ఇలాగా ఇవన్నీ. అలాగే ఆ రోజు మ్యూజికల్ నైట్ కానీ అరేంజ్ ఏ చేశారు. ఏ ఏ, కోటి గారిది లైవ్ కాన్సెప్ట్ ఉందండి. అది మ్యూజికల్ కాన్సెప్ట్ కోటి గారిది ఉంది. ఆ కోటి గారిది కాన్సెప్ట్తో ప్రోగ్రామ్ అండి. బ్యాంక్వెట్ నైట్ ఎవరండి? చౌరస్తా బ్యాండ్ అండి. తెలుగులో చౌరస్తా. కొద్దిగా ఓకే. యాక్టివ్గా ఉన్న బ్యాండ్ ఒకటి, అది చౌరస్తా బ్యాండ్. యా. అట్లాగే మీరు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యా, అట్లా? యాక్చువల్గా మేము ఇనీషియల్గా 1500 దాకా వస్తారనుకున్నాము. ఇప్పుడున్న కరెంట్ బజ్ చూస్తున్నా కానీ, కరెంట్ కరెంటు ట్రెండ్ చూస్తే కనుక మోర్ దాన్ 2000 మెంబర్స్ వస్తారని అనుకున్నాము. యాక్చువల్గా ఇది రీజనల్కే పరిమితం అనుకున్నాము ఇనీషియల్గా. మన ఫామ్ అయిన టీము వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ చూసి అక్రాస్ అమెరికా నుంచి చాలా బిగ్ వేలో రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ కోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేశాము, హాస్పిటాలిటీ టీం ఫామ్ చేశాము. మా టీం యాక్టివ్గా పనిచేస్తుంది ఉమ్. వాళ్ళు వచ్చే గెస్ట్ల మీద. దాదాపు మోర్ దెన్ 100 రూమ్స్ మేము వాళ్ళ కోసం, గెస్ట్ల కోసం బుక్ చేశాము. అట్లాగే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకోవడం, ఈవెంట్ దగ్గర తీసుకెళ్ళడం, హోటల్లో పిక్ చేయడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ టీం కూడా ఎస్టాబ్లిష్ చేసి అది కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారండి. అట్లాగే పని గారు మీరు చూసుకుంటే ఆయనకి ఇప్పుడు ఈ ఆ, అంటే వచ్చే గెస్ట్లకు కానివ్వండి, అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవటం, దాని కిషోర్ గారు అన్నట్టు హాస్పిటాలిటీ టీము అట్లా చాలా అంటే టీమ్స్ ఫామ్ చేసామని చెప్తున్నారు. సో ఇంకా మిగతా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళకి? అలాగే అదే ఫుడ్. 16th బర్త్డే లాగా 16 టీమ్స్ ఫామ్ అయ్యాయండి. సో ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, తర్వాత డోనార్ రిలేషన్షిప్ అని చెప్పి, తర్వాత స్పిరిచువల్ అని, అట్లా ఎవ్రీథింగ్ లైక్ వి లైక్ ఈచ్ వర్టికల్ 16 టీమ్స్ ఫామ్ అయ్యాయి. సో వీ వాంట్ టు టేక్ కేర్ ఎస్పెషల్లీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ని. ఇట్స్ లైక్ వీ వాంట్ అడాప్ట్ ఇట్స్ లైక్ ఒక పండగలాగా చేద్దాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలా. సో లైక్ వీ హ్యావ్ వెరీ షార్ట్ టైం, లాంగ్ వీకెండ్, కొంతమంది ప్లాన్స్ ఉన్నాయి. అందుకని 1.5 days స్వీట్ గా మంచిగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో వీ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎక్స్పెక్టేషన్ ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? మేము వీ థాట్ ఆఫ్ 2000 పీపుల్ అండి. బట్ రైట్ నౌ ఎట్ దిస్ మూమెంట్ వెన్ యూ సీ ద రిజిస్ట్రేషన్ ఇస్ గోయింగ్ బియాండ్ 2000 పీపుల్. సో ఇట్ మే హిట్స్ అదే బిట్వీన్ లైక్ 2000 to 3000 మెంబర్స్. 3000 పీపుల్ అంటారు. యా. సో అట్లాగే వాళ్ళకి పార్కింగ్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఎట్లా ఉండబోతుంది? మా మేము కండక్ట్ చేస్తున్న ఈవెంట్ ప్లేస్ కి పార్కింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్, బికాస్ ఇట్స్ లైక్ ఎ రిసార్ట్ ఓరియంటెడ్ ప్లేస్ అది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ పార్కింగ్ అండ్ ది హోటల్స్ ఆర్ వెరీ నియర్ బై. సో హ్యూజ్ ట్రాన్స్పోర్టేషన్, వి అరేంజ్ ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ ద హోటల్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ దట్. అట్లాగే చివరిగా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు పని గారు? సో థ్యాంక్ యూ సో మచ్ బసవరాజ్ గారు, గివింగ్ ద ఆపర్చునిటీ అండ్ ఆల్. బట్ మీ ద్వారా మా ఆప్తా మెంబర్స్ అందరికీ సంపూర్ణంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఎవ్రీబడి మెంబర్ ప్లీజ్ ట్రై టు అటెండ్. అండ్ వీఆర్ రెడీ విత్ ఈవెన్ ది మెంబర్స్ గ్రో ఫ్రమ్ 3000 to 4000 ఆల్సో. వీఆర్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద టీమ్స్ అండ్ ది ఈవెన్ ద క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో డెఫినెట్లీ వీ సీ ఎవ్రీబడి టు కమ్ ఓవర్ అండ్ డూ ఏ బెస్ట్ ఆఫ్ దట్. థ్యాంక్స్ అండి. అలాగే కిషోర్ గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? యా, ఇప్పుడు మేము పని చెప్పినట్టు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆ, చేసేసాము. మేము వీఆర్ రెడీ ఫర్ ది ఈవెంట్. మీ ద్వారా TV5 ప్రేక్షకులకి, మన యుఎస్లో ఉన్న డిఫరెంట్ స్టేట్లో ఉన్న ఆప్తా మెంబర్స్కి ఇది స్పెషల్ ఇన్విటేషను. ఎక్కడున్నా తప్పనిసరిగా రండి. ఈవెంట్ని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అరేంజ్ చేసేసాము. మా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డన్ విత్ అరేంజ్మెంట్స్. యూ జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్. అదే నేను చెప్పదలుచుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏమన్నా వెబ్సైట్లో కానివ్వండి ఎక్కడన్నా చేయటం జరిగిందా? యా, ఆప్తా .orgలో ఇన్ఫర్మేషన్ ఉందండి. సో ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సైట్లో ఉంది, ఆప్తా వెబ్సైట్లో ఉంది. ఓకే అండి. థ్యాంక్స్ కిషోర్ గారు అండి, పని గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. విష్ యూ ఆల్ థ్యాంక్ ద యూ సో బెస్ట్. మచ్. థ్యాంక్ యూ సార్.